ఇప్పుడు సంధ్యోపాసన చేస్తున్నాము, తర్వాత అగ్నిహోత్రం చేస్తున్నాము, నిత్యాగ్నిహోత్రము. బ్రహ్మ మహావిద్యాలయం యొక్క బ్రహ్మచారులు, ఆచార్యులు, అతిథులందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. కావున మీరందరూ కూడా సంధ్యోపాసనకు సిద్ధంగా అండి. తలా భిన్నంగా చక్కగా పెట్టండి, కళ్ళు మూసుకోండి. రెండు కూడా అందరూ 2 ట్యూబ్లైట్లు ఇవి బాబు. ఇది కూడా అవి. ఇప్పుడు మీరందరూ కూడా తలా భిన్నంగా చక్కగా పెట్టండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేనేమేం చెప్పినా మనస్సు, శరీరము, ఇంద్రియాలన్నీ కూడా పరమాత్మ వైపుకు రావాలి. శుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అధీనంలో ఉండాలి. అంటే మీరు అటు ఇటు కదిలితే అధీనంలో లేనట్టు. మొదలు ఇట్లా కూర్చోవాలి. ఇక కూర్చున్నారంటే మళ్ళీ మధ్యలో కదలద్దు. ఇక అగ్నిహోత్రం అప్పుడు ఒక్కసారి కాళ్ళు నొస్తే కాళ్ళు మార్చుకొని మళ్ళీ కూర్చోవాలి. సంధ్య అయిపోయేదాకా కదలొద్దు. అగ్నిహోత్రంలో మళ్ళీ మార్చుకుని అనుకో మళ్ళీ కదలద్దు. ఇక ఈ విధంగా ఫోన్ వచ్చినా కూడా ఎవరు లేవట్టద్దు, ఎత్తది, అట్నే కొట్టిపోతుంది. అదే అర్థమైంది కదా. కామ్గా ఉండాలి మీరు. అందుకే సంధ్య అగ్నిహోత్రంలో కూడా కదలకుండా ఉండాలి అని. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళని అనుసరించి మీరందరూ పోవాలి. నాయకులు ఎవరు కూడా తప్పు చేయొద్దు. ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇప్పుడు మనము ఎవరు కూడా ఫోన్ ఎత్తకండి, వచ్చినా వచ్చి అదే పోతుంటుంది. కాబట్టి అందరు నిశ్శబ్దంగా ఉండండి. మొట్టమొదటి సంకల్పం చెప్పాలి కదా. సంకల్పంలో ఇవాళ ఏం వారం, ఏమి తిథి రెడీ ఉన్నదా? అది అనుకునేటోళ్ళు మొట్టమొదటి రెడీ ఉంచుకోవాలన్నమాట. మనం వచ్చి కూర్చుంటాం కాబట్టి ఇలా ఏమి తిథి ఏమిటి అని 2-3 సార్లు అనుకొని రావాలి. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మర్చిపోతాం మనం, ఎందుకంటే మామూలు మనుషులం కదా. కాబట్టి అట్లా జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, ప్రారంభం చేయండి. చెప్తాను కానీ మధ్యలో చెప్తాను, మళ్ళీ ఒక తిరిగి చెప్తాను. తెలంగాణ రాష్ట్రీయ అంటాను. తెలంగాణ గాయత్రి మంత్రం. Yeah.
ఆచమనం చేయాలి తొందరగా, చప్పుడు లేకుండా. తర్వాత చేయి కడుక్కోవాలి. అంగస్పర్శ మంత్రాలు, అన్ని అవయవాలు బలంగా ఉండాలని. మార్జన మంత్రములు అంటే నీళ్ళను చల్లుకోవాలి, పవిత్రంగా ఉండాలని సంకల్పం చేయాలి. సత్యం పునాతు పునఃశిరసి కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం ఓం కనీసం 3 ప్రాణాయామాలు చేయాలి. సమయం ఉంటే ఎక్కువ చేయాలి. 3 సార్లు చేయండి అందరూ కూడా. ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. గాలిని బాగా బయటికి వదిలి బయటనే ఆపాలి, బాగా లోపలికి తీసుకొని లోపలనే ఆపాలి. ఈ 2 రకాల చేస్తే ఒక ప్రాణాయామం అన్నమాట.